Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం that is being taken from John chapter 15 verse 5. It says in the Bible, I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from you, you can do nothing. So powerful words. Jesus Christ himself has been saying that I am the vine, you are the branches. మీన్స్ దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు, నేనే మీకు ఆధారము, నేనే మరి మీరందరూ ఒక చెట్టుకు కొమ్మలు, నేను ఫౌండేషన్ అనేది దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానము. ఎప్పుడైతే మరి దేవుని యందు మనము కలిగి ఉంటామో, ఏ విధంగా మరి యొక్క చెట్టు మరి గొప్ప ఫలాలను ఇచ్చి మంచి ఫౌండేషన్ ఉన్న చెట్టు ఏ విధంగా ఫలాలు ఇస్తుందో, మనము కూడా యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప ఫలాలు ఇచ్చే మనుషులుగా ఎప్పుడైతే ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, ఇఫ్ ఎ మ్యాన్ రిమైన్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్, ఈ విల్ బెయిర్ మచ్ ఫ్రూట్. మన అనుకుంటున్నాడు యేసుక్రీస్తు, మీరు ఎప్పుడైతే మరి నాలో ఉండిన ఎడల, నేను మీలో నివసించిన ఎడల మీరు అనేక ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండగలుగుతారనేది గొప్ప వాగ్దానం. మరి చూసిన బిడ్డలందరూ మరి మీరు ఫలాలు ఫలించే చెట్టులాగా ఉంటున్నారా, ఫలాలు ఫలించని చెట్టులాగా ఉంటున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. బైబిల్లో చెప్తుంది ఫలాలు ఫలించాలి మనం ఈ లోకంలో అంటే యేసుక్రీస్తు మనలో జీవించాలి, మనం యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనకు దేవుడు ఇచ్చినటువంటి సింపుల్ ఫార్ములా, ఐ ఇన్ హిమ్, ఐ రిమైన్ ఇన్ హిమ్ అండ్ దెన్ ఇఫ్ he will bear much fruit. Apart from you, you can do nothing. Bible says, నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, ఎలాంటి ఫలాలు సాధించలేవు. ఒకవేళ సాధించినప్పటికీ అవి టెంపరీ మాత్రమే. అలాంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇచ్చినప్పుడు ఆయనను మనము ఫౌండేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఫౌండేషన్తో ఉన్నటువంటి చెట్టు ఎలా ఫలాలు ఇస్తుందో మన జీవితంలో కూడా మనం ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి. కానీ ఆయన లేకుండా నువ్వు ఏమీ సాధ్యము, ఈ లోకంలో ఏమీ చేయలేవు. అలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చినట్టు దేవునికి మనము ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలనేదే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, it says, I am the vine, you are the branches. దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు వాగ్దానము, దేవుడు మనందరికీ ఒక గొప్ప ఆధారంగా ఉంటున్నాడు. ఏ చెట్టు అయితే మరి ఫౌండేషన్తో ఉన్నటువంటి చెట్టు మరి గొప్ప ఫలాలు ఎలా వస్తుందో మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని మాత్రమే ఆధారంగా చేసుకున్నప్పుడు మనం అనేక ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలనేదే దేవుడికి మనందరి మీద ఉన్నటువంటి ఆశ. మనం ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నప్పుడు ఈ లోకంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాము. మరి నిష్ప్రయోజనంగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో మనుషులతో పాటు దేవుని సన్నిధిలో కూడా మనకు ఎలాంటి మరి డిజైర్ ఉండదు. దేవుడు కూడా మనల్ని మన జీవితంలో ఎలాంటి కార్యము మన జీవితంలో తీసుకొని రాడు. The people who's been watching this video, those people believe that let we all remain in him so that he will remain in us, so that we are all going to bear much fruits. We especially pray for the people who's been in the beds in the hospital so that they will be healed right now in the name of Jesus Christ. We pray all these things in the matchless name of Jesus Christ. Amen, amen. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you're really blessed based on the video that you've been watching, please post out your friends and family members. Thank you very much. Amen.